2025 నుంచి 2029, 30 ఆ టైంకి టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూ 3,000 రూపాయలకి టచ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అందుకు ప్రధానమైన కారణం సేల్స్ వాల్యూమ్. ఇప్పటి వరకు జరుగుతున్న సేల్స్ వాల్యూమ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, టాటా నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ కానీ ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ 1-2 ఇయర్స్లో టాటా మోటార్స్ నుంచి చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ మన ముందుకు రాబోతా ఉన్నాయి. 2020 ఆ టైంలో టాటా మోటార్స్ని 70 రూపాయల నుంచే రికమెండ్ చేశానని నా యొక్క ఫాలోవర్స్కి, ఇన్వెస్టర్స్కి చాలా మందికి తెలుసు. ఎవరు గుర్తించిన సందర్భంలో కూడా టాటా మోటార్స్ 500 రూపీస్ టచ్ చేయబోతుందని కూడా నేను చెప్పాను. ఆ తర్వాత షేర్ వాల్యూ ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ మన అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల షేర్ ప్రైసెస్లో కరెక్షన్, తర్వాత మార్కెట్లో టాటా మోటార్స్ యొక్క పొజిషన్ కూడా మారింది. కానీ 2025 తర్వాత టాటా మోటార్స్లో అద్భుతమైన గ్రోత్ని మనం చూడొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇండియాలో డెఫినెట్లీ ఆటోమొబైల్ సంబంధించి ఒక హెల్దీ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. కానీ టాటా వాళ్ళ యొక్క రీసెర్చ్ కానీ, ప్రొడక్ట్ వేరియేషన్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ డెఫినెట్లీ ఇండియన్ బయర్స్కి చాలా వరకు నచ్చుతాయి. వాళ్ళ యొక్క సేల్స్ అబ్నార్మల్గా పెరుగుతాయి. డెఫినెట్లీ మారుతి ఇప్పటికీ మార్కెట్ లీడర్ అయి ఉంది. ఆ మారుతి యొక్క సేల్స్ నుంచి చాలా వరకు టాటా వాళ్ళు గుంజుకుంటారు. హ్యుండాయ్ నుంచి కూడా చాలా వరకు సేల్స్ గుంజుకుంటారు. మహీంద్రా అండ్ టాటాకి కాంపిటీషన్ చాలా వరకు టఫ్గా ఉన్నా కూడా, మహీంద్రాకి మనం సపోర్ట్ చేస్తున్నా కూడా, టాటా యొక్క వేరియంట్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ టెక్నాలజీ డెఫినెట్లీ టాటా మోటార్స్ యొక్క షేర్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తారు. ఇంకో 1-2 ఇయర్స్ వరకు చాలా వొలటిలిటీ మార్కెట్లో ఉంటుంది. టాటా మోటార్స్ పైన కూడా ఉంటుంది. కానీ 2029, 2030 నాటికి టాటా మోటార్స్ 3,000 మార్క్ని టచ్ చేస్తున్నాయి. మనం గట్టిగా నమ్మొచ్చు. ఒకవేళ నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు సేల్స్, టెక్నాలజీ సంబంధించిన చాలా కంటెంట్ మనకు అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు ఒకసారి స్టడీ చేయండి. సో దీని మీద మీకు ఒక మంచి అవగాహన లభిస్తుంది. థ్యాంక్ యూ.